విగ్రహారాధన అంటే ఏమిటి? కొత్త నిబంధనలో యేసు ప్రభువారు విగ్రహారాధన గురించి ఏం చెప్పారు? నీ దేవుణ్ణి పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని చెప్పారు. అలా కాకుండా, దేవునికి కాకుండా వేరే దేనికైనా ప్రథమ స్థానం, ప్రాధాన్యత ఇస్తే అది విగ్రహారాధన అయిపోతుంది. నీ దేవునికి కాకుండా నీ వృత్తికో, నీ ఉద్యోగానికో, నీ ఆస్తికో, నీ అందానికో, నీ పొలానికో, నీ మొబైల్కో, నీ భర్తకో, నీ భార్యకో, నీ పిల్లలకో ప్రాధాన్యత ఇస్తే, ప్రథమ స్థానం ఇస్తే అది విగ్రహారాధన అవుతుంది. దేవుడు వీటన్నిటిని ఇష్టపడవద్దు అని చెప్పలేదు, కానీ దేవుని తర్వాతే ఇవ్వండి. దేవుడు కాకుండా నీ ఎవరిని ఇష్టపడ్డా అది నీకు ఒక విగ్రహమే అవుతుంది. నువ్వు ఎక్కడో బయటికి వెళ్ళి, గుళ్ళలోకి వెళ్ళి, ఎక్కడికో వెళ్ళి విగ్రహారాధన చేయకున్నా కానీ నీ హృదయంలో విగ్రహాలు ఉన్నాయి. వాటిని ఈరోజు తీసివేసుకో. ఆ విగ్రహారాధన మంచిది కాదు.